హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం ది ఇమెన్స్ ఇన్ ది షాడో యానిమే ఎపిసోడ్ 4 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఎస్టర్డే ఈవినింగ్ మన ఛానల్లో హొర్మియా యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా రిలీజ్ చేసినాము. అండ్ ఆ వీడియోకి బాగా రీచ్ వస్తే అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా తొందరగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇక్కడి వరకు రీచ్ అయింది. ఐ హోప్ మీరు ప్రతి వీడియోని కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి సిటీ కింద ఉండే సెంటర్ బేస్మెంట్ అయితే చూపిస్తామంట. ఇంకా బేస్మెంట్లోనే మన అలెక్సా పాప అప్పుడే కళ్ళు తెరుస్తుంది. అండ్ తన చేతులకి కాళ్ళకు కూడా సంఖ్యలు ఉంటాయి. సో వీటి వల్ల తన యొక్క మ్యాజిక్ పవర్స్ అనేవి తను ఉపయోగించుకోలేదు. ఇంకప్పుడే అలెక్సా పాప కూడా అసలు ఇదంతా ఎవరు చేశారు, కొంపతీసి వాడే చేస్తాడా అని చెప్పి మన సిట్ గ్యాన్ గురించి ఆలోచిస్తుంది. బట్ మనకి అంత సీన్ లేదని చెప్పి వెంటనే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ గ్యాప్ లోనే పక్క నుంచి శబ్దం రావడంతో వెంటనే ఎవరన్నా ఉన్నారా అని చెప్పి పక్కన తిరిగి చూస్తే అక్కడ కూడా ఒక అమ్మాయి అయితే ఉంటుంది. బట్ ఒక వికృతమైన మాన్స్టర్ రూపంలో ఉంటుంది. ఇంకా తనని చూసిన అలెక్సా కూడా తినేంది ఇలా అయిపోయింది అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక సైంటిస్ట్ గాడు వచ్చి రాయల్ బ్లడ్ అని చెప్పి పిచ్చివాన్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడే తన సిమ్టమ్స్ చూసి మన అలెక్సా పాపకు అర్థమైపోతుంది ఇదంతా చేసినది ఈ పిచ్చి సైంటిస్ట్ గాడే. అండ్ తను అలెక్సాని ఎందుకు కిడ్నాప్ చేశాడంటే తనకుండే ఆ రాయల్ బ్లడ్ ని సంపాదించుకోవడం కోసమే అని. ఇంకప్పుడే ఆ సైంటిస్ట్ గారు కూడా మన అలెక్సా పాపకి అయితే ఇంజెక్షన్ ఇస్తూ ఉండగా ఇంకా అలెక్సా కూడా మనతో మాట్లాడుతూ, అరే పిచ్చోడా, నీకు కావాల్సినది నా బ్లడ్ అని నాకు కూడా తెలుసు, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, బట్ నువ్వు నా బ్లడ్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు, నాకు ఆ విషయం చెప్పు అంటేనే సరే ఆ సైంటిస్ట్ గారు మాత్రం ఏది పట్టించుకోకుండా రాయల్ బ్లడ్ అంటూనే ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ లో మనకు ఒక ప్రిజన్ అయితే చూపిస్తామంట. ఇంకా ప్రిజన్ లో ఎవరున్నారు మీ అందరికీ తెలుసు, మన సిడ్ గాడు. అండ్ మన సిడ్ గానికి అయితే విచిత్రమైన చిత్రహింసలు పెడుతూ ఉంటారు. లైక్ తనే అలెక్సాని ఏదో చేశాడు అన్నట్లు. ఇంకా మన సిడ్ గాడు కూడా, నేను తలుచుకుంటే ఈ నాయలు పెట్టే అన్ని టచర్లను కూడా భరించగలను, కానీ అలా చేస్తే ఈ నాయలకు ఖచ్చితంగా నా ట్రూ పవర్స్ గురించి తెలుస్తాయి, ఇంకా నా హీలింగ్ ఎబిలిటీ గురించి తెలుస్తుంది. సో నేను ఖచ్చితంగా ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయాలి. వీళ్ళు చేసే చిన్న అటాక్స్ కూడా నేను ఎంతో పెయిన్ అనిపిస్తున్నట్లు ఈ నాయల దగ్గర నటించాలన్నట్లు ఆ నాయలు సూదులతో పడిస్తే, అయ్యా వదిలేండి అయ్యా, ప్లీజ్ అయ్యా మిమ్మల్ని అడుక్కుంటున్నానయ్యా, దయచేసి నన్ను వదిలేండి అయ్యా, నొప్పిస్తుందయ్యా అని చెప్పి మనోడు ఏడ్స్ వాళ్ళ ముందరైతే నటిస్తూ ఉంటారు. ఇంకా ఆ నాయలు కూడా ఏదో మన సిడ్గానికి పెద్ద టార్చర్లు చూపిస్తున్నాం అన్నట్లు, ఏడు మాకు కూడా ఇదే కావాలన్నట్లు సైకోయిజం మాదిరి ఆ నాయలు నవ్వుతూ ఉంటారు. బట్ ఈ నాయలకు తెలియదు మనోడు జస్ట్ నటిస్తున్నాడని. ఇంకప్పుడే మనోనికి ఒక ఆలోచన వస్తుంది, యాక్చువల్గా నేను ఇంత టార్చర్ని కూడా తట్టుకుంటా, కానీ ఇలా నేను ఎన్ని రోజులు తట్టుకోవాలి, తను ఎప్పటికి వీళ్ళకి దొరుకుతుందనే ఆలోచనలో ఉంటాడు మన సిడ్గాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ అలెక్సా పాపని చూపిస్తారు. సో మళ్ళీ తన బ్లడ్ అయితే లాగుతూ ఉంటాడు. ఇంకప్పుడే అలెక్సా కూడా, ఓకే నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, అండ్ నాకు ఇక్కడ చావాలని కూడా లేదు, నీకు కావాల్సిన బ్లడ్ తీసుకుని నుంచి నన్ను వదిలేస్తావా అనడంతో ఇంకా డాక్టర్ గారు కూడా, ఎస్ నాకు ఇదే కావాలి, ఇంకా కావాలి. ఆ చెత్త నా కొడుకులు అంటే నాకు ఎంత కోపమో తెలుసా, ఆ చెత్త నా కొడుకుల వల్లే నా పాత రీసెర్చ్ ల్యాబ్ వెళ్ళిపోయింది, నేను చేద్దాం అనుకోండి మాన్స్టర్ క్రియేచర్ వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఈ చెత్త లాంటి ఒక యూజ్లెస్ క్రియేచర్ని క్రియేట్ చేశాను అన్నట్లు పక్కనే ఉండే ఇంకొక అమ్మాయి ముఖం మీద అనుకుంటా ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు అలెక్సా పాప కూడా తనని వదిలే అంటున్నా సరే వాడు మాత్రం వినుకోకుండా, ఓ నేను నీకు చెప్పడం మర్చిపోయా, ఇన్ఫ్యాక్ట్ నీకు ఫుడ్ తినిపించడం మర్చిపోయా కదా అని చెప్పి ఒకసారిగా అలెక్సా తాకు వచ్చి పాచిపోయిన ఫుడ్ అనేది తీసి బలవంతంగా అలెక్సా వద్దంటున్నా సరే తన నోట్లే కుక్కుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి మిడ్గర్ అకాడమీని చూపిస్తారు. అండ్ అలెక్సా సిస్టర్ అండ్ ఏరీస్ పాపకి అక్కడికే వచ్చింది మన జెనోన్ గారిని చూపిస్తారు. ఇంకా జెనోన్ గారు రిపోర్ట్ చేయడంతో ఇంకప్పుడే ఈరీస్ పాప అలెక్సా గురించి అడుగుతుంది. జెనోన్ గారు, ఇదంతా నా వల్ల జరిగింది, మన స్కూల్ ఆవరణంలోనే ఎక్కడి నుంచో తనను కిడ్నాప్ చేస్తారు, దయచేసి నన్ను క్షమించండి అనడంతో ఇంక ఈరీస్ పాప కూడా, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు, ఇప్పుడు మన మెయిన్ ప్రియారిటీ అలెక్సాని సేఫ్గా తీసుకొని రావడమే, నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో ఇంకా జెనోన్ గారు కూడా, అవును మేడం నేను కూడా దానికి ట్రై చేస్తున్నాను, అందుకనే తన క్లాస్మేట్ ఏంటి ఆ సిడ్ గాని మేము పట్టుకున్నాం, అండ్ వానికి కొన్ని రోజులుగా టార్చర్ కూడా చూపిస్తున్నాం, కానీ వాడు ఏంది నోరు విప్పడం లేదో, ఖచ్చితంగా ఇంకొంచెం టైంలోనే వాని దగ్గర నుంచి అన్ని నిజాలు కక్కిస్తాము, అండ్ దానికి సంబంధించిన పేపర్స్ కూడా మీకు ఇచ్చాను అనడంతో ఇంకప్పుడే ఏరీస్ పాప కూడా అవి చూస్తూ, నాకెందుకో ఈ రిపోర్ట్స్ ఇంకా ఈ ఇమేజెస్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఖచ్చితంగా ఆ పిల్లోడు అలెక్సాని కిడ్నాప్ చేసినట్లు నాకు అనిపించడం లేదు, ఎందుకంటే నా సిస్టర్ ఎంతో క్లోజ్గా మనతో తిరుగుతూ ఉంది, అండ్ ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారా వాడే ఇదంతా చేశాడు అనడంతో ఇంకా అప్పుడే వాడు కూడా, అవును మేడం ఒక యావరేజ్ నైట్ మాత్రమే ఇట్లాంటి చేశాడు, ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి అనడంతో ఇంకప్పుడే ఈరీస్ పాప కూడా, సరేలే ఏదో ఒకటి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి అండ్ త్వరగా అలెక్సాని కాపాడండి అంటుంది.
ఇంకప్పుడే మన జెనూన్ గడ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకప్పుడే ఈరీస్ పాప వెంటనే అద్దం తాకొస్తుంది. అండ్ బయట గ్రౌండ్లో మన క్లారా పాప అయితే సిడ్ గ్యాన్ కోసం దయచేసి నన్ను ఇక్కడ నుంచి పంపించండి, నా బ్రదర్ ప్రమాదంలో ఉన్నాడు, నేను వెళ్ళి తనని కాపాడాలి, వాడు ఎవరిని కిడ్నాప్ చేసే రకం కాదో, ప్లీజ్ నన్ను వదలండి అంటున్నా సరే తన క్లాస్మేట్స్ మాత్రం తనని ఎక్కడికి పోనీకుండా తనకు కూడా టార్చర్ చూపించుకుంటా అండ్ తనని కొట్టుకుంటా తనని కూడా ఏడిపిస్తూ ఉంటారు. అండ్ అన్ని దెబ్బలు తింటున్నా సరే మన క్లారా మాత్రం సిడ్ గ్యాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మన క్లారాలో ఉండే ఈ పట్టుదలను చూసిన ఈరీస్ పాప్కి ఒక్కసారిగా తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. ఎందుకంటే మన ఈరీస్ కి సిస్టర్ అండే అలెక్సా పాప్ మాత్రం జస్ట్ ఒక ఆర్డినరీ నైట్ మాత్రం ఉంటే మన ఈరీస్ మాత్రం ఇప్పుడు ఒక గ్రేట్ డార్క్ నైట్ గా పేరు తెచ్చుకొని ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంది. బట్ ఇప్పటికీ తన సిస్టర్ విషయంలో తను ఏం చేయలేని అన్నట్లు బాధపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడే సినిమా కట్టే మనకి అలెక్సా పాపని చూపిస్తారు. బట్ ఈసారి మాత్రం అలెక్సా పాప ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంటుంది. లైక్ తన దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ బ్లడ్ లాగి తనకు ఒక చెత్త ఫుడ్ పెట్టడంతో తను ఒక్కసారిగా ఎంతో క్షీణించిపోయి ఉంటుంది. అండ్ దీనికి పేర్లగానే మన సిడ్ గ్యాన్ అయితే ఆ ప్రిజన్ నుంచి బయటికి దోసేసి పోర చెత్త నా కొడక ఇప్పటికైతే వదిలేసాం, ఇంకొకసారి నువ్వు మా దారికి అడ్డంగా వచ్చావు అనుకో ఈసారి నీకు ఆ ప్రాణం కూడా ఉన్నీమని చెప్పి తన వస్తువులన్నీ కూడా సిడ్ మీదకి విసిరేసి వెళ్ళిపో అని చెప్పి వార్న్ చేస్తారు. ఇంకా మన సిడ్ గారు కూడా చేసేదేం లేక తన బట్టలు తన వస్తువులు అన్ని తీసుకొని ట్రైన్లో వెళ్తూ ఉంటాడు తన యొక్క ఇంటికి. ఇంకప్పుడే మన సిడ్ గారు తను హీల్ చేసుకుందాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే మన సిడ్ గారిని ఒక ఇద్దరు పర్సన్స్ గమనిస్తున్నారని చెప్పి మన సిడ్ గారికి అర్థమైపోతుంది. షెట్ ఈ నా కొడుకుల వల్ల ప్రశాంతంగా నా గాయాలను కూడా హీల్ చేసుకోలేకపోతున్నానని చెప్పి వెంటనే తన స్టాప్ రావడంతో మనోడైతే కిందికి దిగి వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే తనకి ఆపోజిట్గా మన ఆల్ఫా పాప ఎదురొస్తుంది. ఇంకా వెంటనే మన సిడ్ గారు వెనకలు వస్తాండే ఆ ఇద్దరిని చూసుకోవడంతో ఇంకా రెప్పపరచడంలోనే మన ఆల్ఫా పాప అనాయిలు ఇద్దరిని కూడా పడుకోబెట్టేస్తుంది. ఇంకా అలా మన సిడ్ గారు కూడా ఓకే ఇప్పుడైనా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి వెంటనే తన ఇంటికి వెళ్ళి మనోడు డోర్ తెరుస్తాడు లేదో అక్కడ ఆల్ఫా పాప ఆల్రెడీ మన సిడ్ గ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా మన సిడ్ గడ్ ఆల్ఫా పాప్తో మాట్లాడుతూ యాక్చువల్గా ఇక్కడికి బీటా పాప్ వస్తుంది అనుకుంటే ఏం నువ్వు వచ్చావండంతో ఇంకప్పుడే ఆల్ఫా పాప్ కూడా నీకు ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవడం చేత కాదనుకుంటా, నీకు ఆల్రెడీ చెప్పాం కదా మేము కల్ట్కి ఎదురుగా ఒక మంచి టీంని ఫామ్ చేస్తున్నాం, బట్ ప్రెసెంట్ మాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఆ కల్ట్ వాళ్ళు మనకంటే ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు. సో అందుకని మేము చిన్నగా మన యొక్క టీం అనేది ఇంకా కొంచెం స్టడీగా బిల్డ్ చేస్తూ వస్తున్నాం. అందుకని నేను ఇక్కడికి వచ్చానడంతో ఇంకా మాట్లాడిన సిడ్ గేట్ కూడా ఓకే వీళ్ళు కూడా నా మాదిరి ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు స్వతంత్రంగా, బట్ వీళ్ళు కూడా నా మాదిరి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ మాదిరి బతుకుతున్నారని చెప్పి మనోడు అర్థం చేసుకుంటాడు. ఇంకా అలా మన సిడ్ గేట్ ఓకే ఇప్పటికే నేను ఎంతో అలసిపోయా ఇంకా నేను పడుకుంటా అనడంతో ఇంకా మన ఆల్ఫా పాప్ కూడా ఎందుకని నువ్వు అంతగా అలసిపోయావు, ఒకవేళ నీకు వాళ్ళు చేసిన టార్చరా నాకు ఒక్క మాట చెప్పు వాళ్ళని నేను చంపేస్తా అనడంతో ఇంకా మన సిడ్ గేట్ కూడా ఏం అవసరం లేదు, వాళ్ళు చేసినది కేవలం వాళ్ళ డ్యూటీనే కదా, అయినా నా మీద అనుమానం రావడంతోనే కదా ఇంతలా టార్చర్ చేశారనడంతో ఇంకా ఆ మాటలిన ఆల్ఫా పాప్ కూడా లేదు నేను కావాలని ఇందులో ఇరికిచ్చారు, నాకు తెలిసినంత వరకు ఆ నైట్స్కి హెడ్గా ఉండేవాడిని మాత్రం మనం అస్సలు నమ్మకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఈ కిడ్నాప్లో ఇన్వాల్వ్ అయ్యేది ఎవరో కాదు మనం వెతుకుతుంటే కల్ట్ గ్రూపే ఆ ప్రిన్సెస్ అలెక్సా పాపని కిడ్నాప్ చేస్తారు. అండ్ వాళ్ళకి కావాల్సినది కేవలం అలెక్సాలో ఉండే రాయల్ బ్లడ్, దాన్ని తీసుకుని వాళ్ళు ఏదో రీసెర్చ్ చేస్తున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్ గాడు ఒకవేళ నువ్వు చెప్పే ప్రకారం అయితే ఖచ్చితంగా అలెక్సా బతికే ఉంటుంది, తనని మనం ఎలాగైనా కాపాడాలి అనడంతో ఇంకా మాట్లాడిన ఆల్ఫా పాప్ కూడా ఓయ్ నీకు బాగానే రొమాంటిక్ రిలేషన్షిప్ ఉన్నట్లుంది ఆ ప్రిన్సెస్ మీద అనడంతో ఇంకా మన సిడ్ గాడు కూడా నువ్వు అనుకుంటానట్లో అంత సీన్ లేదులే నేను అలా చేయడానికి ఒక కారణం ఉంది అనడంతో ఇంకా అప్పుడే ఆల్ఫా పాప్ కూడా సరేలే నువ్వు ఏదైనా చేసుకో నేను మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళొస్తా, బట్ అంతకంటే ముందర నిన్ను చూడడానికి డెల్టా పాప్ వస్తుంది అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్ గాడు డెల్టా వస్తుంది అని చెప్పి ఆనందపడతాడు. ఇంకా అప్పుడే ఆల్ఫా కంటిన్యూ చేస్తూ అవును తను నేను మిస్ అవుతుందంట అందుకని నేను డైరెక్ట్గా చూడాలని చెప్పి నీ రూమ్కి వస్తుంది అనడంతో ఇంకా మనోడు కూడా సరే అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి అలెక్సా పాపని చూపిస్తారు. లిటరలీ తనకి టార్చర్ అంటే ఎలా ఉంటుందో మనోడైతే చూపించేసి ఉంటాడు. అండ్ తన ఒంట్లో ఓపిక కూడా లేకపోకుండా తన ఒక చచ్చిన శవం మాదిరి పడి ఉంటుంది. అండ్ తన పక్కన ఉండే మాన్స్టర్ కూడా మన అలెక్సా వైపు అయితే చూస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మనకి సిడ్ గాడిని అయితే చూపిస్తారు. మన సిడ్ గాడు ఈ 2 వారాలు అలెక్సా పాపతో ఉండే లవ్ రిలేషన్ వల్ల మనోడు ఇప్పటికే ఎంతో డబ్బులు సంపాదించింటాడు. లైక్ తనకు కావాల్సిన ఒక చైర్ మందు ఇంకా తన రూమ్ ని ఒక రాజ్మహల్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకోవడానికి మొత్తం అన్ని సౌకర్యాలు కూడా అలెక్సా పాప్ దగ్గర నుంచి మనోడైతే దొంగలించాడు. లైక్ తను ఏ పని చెప్తే మనోడు ఆ పని చేయడం వల్ల తన డబ్బులు ఇస్తుంది కదా, సో ఆ విధంగానే మనోడు ఇవన్నీ కూడా సంపాదించుంటాడు. ఇంకా అప్పుడే డెల్టా పాప రావడంతో ఇంకా వెంటనే మనోడు కూడా రా డెల్టా రా నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నా ఎలా ఉన్నావు డెల్టా అంటాడు. ఇంకా ఆ మాటలు ఇంకా ఆ లొకేషన్ లో ఇంకా మన సిడ్ గేని చూసిన డెల్టా పాప ఒక్క సెకండ్ షాక్ లైక్ వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే మన సిడ్ గేడ్ కంటిన్యూ చేస్తూ
చేస్తూ ఈరోజు ఈ వరల్డ్ ఆఫ్ షాడో గురించి తెలియాలి, నీకు ఓకేనా డెల్టా అనడంతో ఇంకా డెల్టా పాప్ కూడా ఎంతో సంతోషపడి, అవును మాస్టర్ మీరు చెప్తానే కరెక్టే, ఈ రోజు రాత్రి ఈ మూన్కి మనలో ఉండే సత్తానైతే చూపించబోతున్నాం. ఆల్రెడీ ఆల్ఫా గారు ఇచ్చిండే ఆర్డర్స్ వల్ల మేము మొత్తం రాయల్ క్యాపిటల్ని చుట్టేసాము. సో అన్ని వైపులు కూడా మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనడంతో ఇంకా అప్పుడే మన సిడ్ గేట్ కూడా మన వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఇంకా డెల్టా పాప 114 మెంబర్స్ అంటుంది. ఇంకా మాట్లాడిన సిడ్ గేట్ షాక్ అయ్యి, ఏంట్రా అంతమందిని ఎలా సేకరించారా అనుకుంటాడు తన మనసులో. ఇంకా డెల్టా పాప కూడా కంటిన్యూ చేసుకుంటా, ఈ రోజు మన ప్లాన్ అంతా కూడా ఇక్కడ ఉండే మెయిన్ హెడ్ క్వార్టర్స్ అన్నిటిని కూడా అటాక్ చేసి ఆ ఫేర్ అండ్ సీక్రెట్ హైడౌట్స్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడమే కదా అనడంతో ఇంకా మన సిడ్ గైడ్ కూడా ఓకే ఈ పేపర్ లో ఒక లొకేషన్ ఉంది, వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి అంటాడు. ఇంకా దాన్ని చూసిన మన డెల్టా పాప్ షాక్ అయితే ఇంకా అప్పుడే మన సిడ్ గైడ్ నవ్వుకుంటా, నేను ఆల్రెడీ చెప్పా కదా ఈ రోజు రాత్రి ఈ ప్రపంచానికి మన గురించి తెలియబోతుంది అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకైతే ఒక ఇద్దరు సోల్జర్స్ చూపిస్తారు. ఎవరైతే మన సిడ్ గైడ్ ని టార్చర్ చేశారో వాళ్ళే అనమాట. ఇంకా అక్కడికి మన సిడ్ గైడ్ రావడంతో, ఓ వచ్చారా చెత్త నా కొడుకో, ఏరా నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చావు, ఇంతకు ముందర తగిలిండే దెబ్బలు సరిపోలేదా, మళ్ళీ ఏమన్నా ఇంకొంచెం ఇవ్వాలనడంతో ఇంకప్పుడే మన సిడ్ గైడ్ ఇంత ముందర తనను వెంబడిస్తుండే ఆ ఇద్దరిని కూడా మన ఆల్ఫా పాప్ చంపేసి ఉంటుంది కదా, సో వాళ్ళ బాడీస్ ని వాళ్ళ వెనక్కి సుడతాడు. దెబ్బకు వాళ్ళని చూసిన వాడు భయపడిపోయి, అరే వీళ్ళని ఎవరు చంపారో, నువ్వేనా ఇదంతా చేసావు అనే గ్యాప్ లోనే వెంటనే మన సిడ్ గైడ్ తన రూపాన్ని మార్చి ఒకరినైతే ఒకటే దెబ్బకి చంపేస్తాడు. అండ్ ఇంకొన్ని కూడా ముక్కలుగా కట్ చేసి ఉంటే ఇంకప్పుడే వాడు, అరే నువ్వు మమ్మల్ని అటాక్ చేస్తావా, ఖచ్చితంగా నైట్ ఆర్డర్ గారు మిమ్మల్ని చంపేస్తారు అనడంతో ఇంకా మన సిడ్ గైడ్ కూడా, మీ సూర్యునికి ఇంకా టైం అయిపోయింది, ఇప్పటి నుంచి కావాల్సినది కేవలం చీకటి మాత్రమే, అండ్ ఆ చీకటికి రాజు నేనే అంటాడు. ఇంకలా మన సిడ్ గైడ్ వాళ్ళిద్దరిని కూడా రెప్పపాటు క్షణంలో చంపేయడానికి చూసిన డెల్టా పాప వెంటనే సిడ్ గైన్ పవర్స్ అన్ని కూడా మన డెల్టా పాప రాస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన ఆల్ఫా పాప్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మిగిలిన అమ్మాయిలంతా కూడా ఆ సీక్రెట్ హైడౌట్స్ లో ఉండే కల్ట్ మెంబర్స్ అందరినీ కూడా చంపేస్తూ వాళ్ళ బిల్డింగ్స్ అయితే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే సిటీలో ఉండే అందరూ కూడా వెంటనే ప్రిన్సెస్ ఐరిస్ కి అయితే రిపోర్టింగ్ ఇస్తూ, ఇక్కడ సిటీలో చాలా విధ్వంసాలు జరుగుతున్నాయి, మనం ఎలాగైనా అన్నింటినీ అడ్డుకోవాలనడంతో ఇంకా వెంటనే మన ఈరిస్ పాప్ కూడా ఓకే అటాక్స్ నుంచి స్టూడెంట్స్ అయితే దూరంగా ఉంచండి అండ్ ఖచ్చితంగా వాళ్ళకైతే ఏం కాకూడదు అని చెప్పి ఆర్డర్స్ ఇస్తుంది. అండ్ ఇంకొక సైడ్ ఆ డిస్ట్రాయ్ అవుతున్న సిటీని చూసి, అసలు ఇక్కడ ఏం జరగబోతుంది, నా సిస్టర్ ఎక్కడ ఉంది, తన ప్రాణాలతో ఉందా లేదా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన అలెక్సా పాపని చూపిస్తారు. ఇంకప్పుడే అక్కడికి డాక్టర్ గారు వచ్చి, షెట్ ఆ చెత్త నా కొడుకులు అంత త్వరగా అటాక్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, అసలు నాకు మంచి టైమే దొరకడం లేదు, ఏదో ఒక రకంగా ఈ బ్లడ్ తో నీ ద్వారా వచ్చిండే పవర్ అనేది ఇప్పుడు దీనికి ఎక్కించబోతున్నా, ఖచ్చితంగా ఇది వెళ్ళి అందరినీ డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పి వెంటనే తను క్రియేట్ చేసిండే ఆ వేనస్ మందునంతా కూడా పక్కనుండే మాన్స్టర్ అమ్మాయికి అయితే ఎక్కిస్తాడు. దెబ్బకు ఒక్కసారిగా ఆ అమ్మాయి అయితే ఒక మాన్స్టర్ లా మారిపోతుంది. ఇంకా దాన్ని చూసిన అలెక్సా పాప కూడా, ఒరే పిచ్చి నా కొడుక, నేనే నీ ప్లేస్ లో ఉంటే అక్కడ నుంచి పారిపోతానంటుంది. అండ్ తను అన్నట్లే వెంటనే ఆ మాన్స్టర్ అయితే ఆ డాక్టర్ గారిని అటాక్ చేసి చంపేస్తుంది. ఇంకప్పుడే మన అలెక్సా పాప్ కూడా వెంటనే ఆ మాన్స్టర్ వైపు చూస్తుంది. ఇంకా ఆ మాన్స్టర్ మన అలెక్సాని చంపేస్తుంది అనే టైంలో జస్ట్ ఆ మాన్స్టర్ మన అలెక్సా చేతులకు ఉండే ఆ సంఖ్యలను అయితే కట్ చేసేస్తుంది. ఇంకా దాన్ని చూసిన అలెక్సా కూడా షాక్ అవుతుంది, అసలు నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేసావు అనుకుంటుంది. ఇంకా అప్పుడే ఆ మాన్స్టర్ గట్టిగా తనలో ఉండే పవర్తో అయితే గట్టిగా అరుస్తుంది. దెబ్బకి అక్కడ ఉండే బిల్డింగ్స్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి తన యొక్క అరుపు వల్ల. అండ్ దొరికిందిలే ఛాన్స్ అన్నట్లు అక్కడ నుంచి మన అలెక్సా పాప అయితే తప్పించుకుంటుంది. అండ్ ఇంకొకసారి బిల్డింగ్స్ డిస్ట్రాయ్ కావడం వల్ల ఒక్కసారిగా ఆ మాన్స్టర్ అనేది జనాలకు కనపడుతుంది. ఇంకా జనాలంతా కూడా తనని చూసి పారిపోతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మళ్ళీ అలెక్సా పాపని చూస్తారు. ఇంకా మన అలెక్సా కూడా ఈ రోజు నా అదృష్టం బాగుంది అన్నట్లు వెంటనే అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా పారిపోదాం అనుకుంటుంది. ఇంకలా మన పాప సబ్వేలో వెళ్తూ ఉండగానే అప్పుడే అక్కడికి మిస్టర్ జెనోన్ గారు వచ్చి, అయినా సరే నిన్ను ఎవరు పారిపోమన్నారు అనడంతో ఇంకా తనని చూసిన అలెక్సా నువ్వేం చేస్తున్నావు అంటుంది. ఇంకా అప్పుడే మనోడు, నేనేం చేస్తున్నాను, యాక్చువల్గా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినది నేను కదా, నీ మీద ఎక్స్పెరిమెంట్లు చేపిస్తానేది నేను కదా, అండ్ నిన్ను చంపాలనుకుంటానేది నేను కదా, ఆ మాన్స్టర్ని క్రియేట్ చేసిండేది కూడా నేనే కదా అంటాడు. ఇంకా మాట్లాడిన అలెక్సా పాప వెంటనే వాడి మీద అటాక్ చేస్తే మనోడు దాన్ని ఈజీగా డట్ చేసి, నన్ను ఓడించడానికి నీ సత్తా సరిపోదు, మీ అక్కే రావాలి, అయినా సరే మీ అక్కకి నీకు ఇంత వ్యత్యాసం ఏంది, తనేమో డార్క్ నైట్ నువ్వేమో వేస్ట్ నైట్ అనడంతో కోపంతో మన అలెక్సా పాప ఒక్కసారిగా ఫ్లాష్ టైప్ అటాక్ ఉపయోగించి తన మీద అటాక్ చేస్తుంది. దెబ్బకి తన ముఖం మీద అయితే చిన్న స్కార్ పడ్డంతో ఇంకా వెంటనే మనోడు, ఓకే నీలో కూడా సత్తా ఉంది, అయినా సరే నువ్వు నన్ను ఓడించలేవు, ఖచ్చితంగా ఇప్పుడు నిన్ను ఆ తర్వాత మీ అక్కని చంపేసి నుంచి నేనే ఫ్యూచర్లో డార్క్ నైట్ కాబోతున్నానని చెప్పి ఒక్కసారిగా మన అలెక్సా చేతిలో ఉండే స్క్వాడ్ మీద అటాక్ చేయడంతో దెబ్బకి స్క్వాడ్ పక్కనే ఉండే కాలంలో పడిపోతుంది. ఇంకా మన అలెక్సా పాపకి చావు గ్యారంటీ అనే టైంలో ఒక్కసారిగా అక్కడికి కూల్గా స్టైలిష్గా మన సిడ్ గేడ్ అయితే నడుచుకుంటూ వస్తాడు. ఇంకా తనని చూసిన జెనోన్ గడ్ కూడా, అసలు ఎవర్రా నువ్వు ఈ టైంలో నల్లబట్టలు వేసుకొని వచ్చావు, ఊరకొక్క మాదిరి ఉన్నావు అనడంతో ఇంకా ఆ మాటలిన సిడ్ గేడ్ కూడా, నా పేరే షాడో అంటాడు.